ఈ నాలాగా వేరే వాళ్ళు కూడా నాశనం అవ్వకూడదు. వేరే అమ్మాయిలు ఇట్లా 200 మంది అమ్మాయిలని అవకాశాలు ఇప్పిస్తాం సినిమాలో. నాకు పలానా సెలబ్రిటీ తెలుసు, పలానా పొలిటీషియన్ తెలుసు. అవకాశాలు ఇప్పిస్తాను. నీకు ఆ కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో జాబ్‌లు ఇప్పిస్తాను. క్లాతింగ్ ఇండస్ట్రీలో నీకు చందన బ్రదర్సు, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సెలబ్రిటీస్ అంతా వెళ్తారు కదా! అక్కడ నీకు హైయర్ పొజిషన్స్ ఇస్తానని చెప్పి, పార్టీస్‌కి పిలిచి కూల్ డ్రింక్‌లో డ్రగ్స్ పౌడర్ కలిపి ఆ అమ్మాయిని లావణ్య గారు ఎవరికి డ్రగ్స్ ఇవ్వలేదా అమ్మాయిలకి? ఎవరికి? ఎవరికైనా సరే. పేర్లు నేను ఎందుకు కూడా ఈడు? చెప్పిస్తా 10 మందిని తీసుకొచ్చి. ప్రూఫ్ చూపనండి. బ్లడ్ టెస్ట్ ఎందుకు ఇవ్వలేదు డ్రగ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళిద్దరు? లావణ్య గారు లావణ్య గారు డ్రగ్స్ ఇప్పించారు. ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూనే యాంకర్ అడిగారు. హ్మ్. నేను అప్పట్లో అని అప్పట్లో చేయి తీసుకున్నాను. దాటేశాను. ఇప్పించాను కాదు. నేను తీసుకున్నాను. అది డ్రగ్ కాదు. షీ సెడ్ షీ హాస్ టేకెన్ గ్రీన్స్. అది కూడా అమ్మాయి ఏ రకంగా చెప్పించారనేది న్యూస్ ఛానెల్‌లో, ఆ ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో మనం ఇంటర్వ్యూ ఎప్పుడు చూసినా తెలుస్తది. హ్మ్. నేను అడిగేది వేరే వాళ్ళకి నోట్లో కుక్కింది, మింగకపోయినా జుట్టు పట్టుకొని నోట్లో కుక్కింది నా ఫ్రెండ్ అని ఇంకొక ఆమె వచ్చి నోట్లో చెప్పారు కదా! కుక్కారా? ఆహా! నార్మల్‌గా ఆమె వచ్చి ఇచ్చారా? చెప్పారు కదా! కాదు. ఆ రోజు బ్లడ్ టెస్ట్ ఆమంతటా ఎందుకు ఆమె ఇవ్వలేదు ఒప్పుకున్నారు అని. ఇచ్చాను అని. ఎవరు ఆమంతటా ఒప్పుకున్నారండి? ఆమె ఎప్పుడు ఒప్పుకోలేదండి. మీరు ఒప్పేసుకున్నారని చెప్పొద్దు. మస్తాన్ సాయి నేను గారితో నాకు మంచి మస్తాన్ సాయి గారితో రిలేషన్ ఉంది. ఫ్రెండ్‌షిప్. అని ఆమె ఒప్పుకున్నారు. ఫ్రెండ్‌షిప్ అండి. ఫ్రెండ్షిప్ వేరు, రిలేషన్ వేరు. రిలేషన్ ఉంది అని ఒప్పుకున్న గుడ్ ఆమె ఫ్రెండ్‌షిప్ కూడా ఆమె. రిలేషనే కదా! వాళ్ళకి నేను అది మస్తాన్ సాయితో రాజస్థాన్ వెళ్తే ఎందుకు వెళ్తారా అని అడుగుతారు మీరు. మేడం లావణ్య మస్తాన్ సాయి ఇప్పుడు గారితో ఇప్పుడు ఆమెకి రిలేషన్. లావణ్య గారు మా పక్కింటి అమ్మాయి కాదు. నాకు రాజస్థాన్ లావణ్య గారు పక్కింటి పక్కింటి అమ్మాయి అమ్మాయి ఏం గారు కాదు. కాదు. బట్ నేను ఇక్కడ స్టాండ్ ఆ పర్టిక్యులర్ పాయింట్ మీద ఎందుకు తీసుకుంటున్నానంటే ఆడపిల్లలు ఎవరితో రిలేషన్‌లో ఉన్నా కోపంలోనో మందు తాగో షీ సెడ్ షీ డ్రాంక్ ఆన్ దట్ డే. ఏదైతే గొడవ పెట్టిందో అమ్మాయి పిచ్చి పట్టిందని ఆ అమ్మాయే చెప్పింది. చెప్పినప్పుడు కోపంలో 100 మాట్లాడితే నేను వాడితో పడుకుంటాను, వాడితో రిలేషన్‌లో ఉంటానంటే అది నిజమైపోతుందా? దాని మొబైల్‌లో రికార్డ్ చేసేసి చూడండి ఈ అమ్మాయి ఇలా చెప్పింది అసలు ఈ అంటే వీడియో చూసిన తర్వాత వ్యూవర్స్ ఎట్లా ఫీల్ అవుతారని డౌట్ అవుతుంది నాకు. ఎట్లా ఫీల్ అవుతారండి? నేను కొత్త కోణంలో స్పందించలేను. ఆలోచిస్తారు ఆబ్వియస్‌గా.